రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. మరోసారి మోదీ నినాదంతో 400 సీట్లే టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ తమిళనాడు మీద గ్రిప్ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్ ఫలిస్తుందా? ఇందుకోసమే బీజేపీ తమిళనాడులో సెంటిమెంట్ రగిలిస్తున్నారా? వరుస పర్యటనలు, కచ్చతీవుతో పాటు సున్నిత అంశాలను సైతం టచ్ చేసేది అందుకేనా? ప్రాంతీయ ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిన తమిళనాడు జాతీయ పార్టీల రాజకీయాలకు అడుగడుగునా అడ్డుపడింది. ఇప్పటి వరకు తమిళనాట ఓపెనింగ్ సేలేని బీజేపీ ఈసారి గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. సంప్రదాయ ద్రవిడ ఓట్లు తమ వైపు తిప్పుకుని కమలం జెండా పాతేందుకు ఎత్తులు వేస్తోంది. తమిళ తంబీల మనసులు గెలిచేందుకు సెంటిమెంట్ పాచికలు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మోడీ సైతం ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ మోడీ వేవ్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 19న రాష్ట్రంలోని 39 స్థానాలకు పోలింగ్ జరగనుండటంతో మోడీ తన వరుస పర్యటనలు, సెంటిమెంట్ ప్రసంగాలతో పొలిటికల్ హీట్ పెంచారు. నుంచి తమిళనాడులో అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకే పార్టీలదే హవా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు సైతం ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే తమిళనాట కాంగ్రెస్ కు లభించిన ఆదరణ బీజేపీకి దొరకలేదు. తొలి నుంచి డీఎంకే ఎక్కువ కాలం యూపీఏతో దోస్తీ చేసింది. అన్నా డీఎంకే ఒకసారి బీజేపీకి మద్దతిస్తూ మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది. అయితే ఈ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కట్టిన ఇండియా కూటమిలో కీలకంగా ఉండగా అన్నా డీఎంకే మాత్రం సింగిల్ గా ఎన్నికలకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అవకాశంగా భావించిన బీజేపీ తమిళనాడులో తన పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆన్ చేసింది. తమిళనాడులో బీజేపీ 1999లో తొలిసారి 4 సీట్లు సాధించింది. అయితే ఆ తరువాత ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఈసారి మాత్రం 39 సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచేందుకు కష్టపడుతోంది. ఇందుకు కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసి అమలు చేస్తోంది బీజేపీ. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మోదీ తమిళనాడులో వరుస పర్యటనలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. గడిచిన 60 రోజుల్లోనే 6 సార్లు ఆయన తమిళనాడులో పర్యటించారు. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా, అన్నా డీఎంకేల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో ఇండియా కూటమిలోని డీఎంకే 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ 9 స్థానాల్లో, వామపక్షాలు 4, ఇతర పార్టీలు 4 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. ఇక ఎన్డీఏ విషయానికొస్తే 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ 10 స్థానాలు తాము పొత్తు పెట్టుకున్న పీఎంకే పార్టీకి కేటాయించింది. ఇతర పార్టీలకు 8 స్థానాలు కేటాయించి స్వతంత్రుడిగా బరిలోకి దిగుతున్న పన్నీర్ సెల్వంకి మద్దతు ప్రకటించింది బీజేపీ. అయితే తమిళనాడులోని యువత ఓటు బ్యాంకునే నమ్ముకుని ముందుకెళుతోంది. దీనికి తోడు ఇటీవలే అన్నా డీఎంకే నుంచి 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. గడిచిన 10 ఏళ్లతో పోల్చితే తమిళనాట బలం పెంచుకున్న బీజేపీ టార్గెట్ 400 రీచ్ అయ్యేందుకు తమిళనాడుపైనే ప్రయోగించేందుకు ప్రత్యేక అస్త్రశస్త్రాలు బయటకు తీయనుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ హయాంలో శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీజేపీ. తమిళనాడులోని రామేశ్వరం దీవి ద్వారా భారత్ ను, శ్రీలంకను వేరు చేస్తున్న ఈ దీవి ఇందిరాగాంధీ హయాంలో 1974లో అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేకి అప్పగించారు. కాగా ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా భారత్లోని ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఎలా అప్పగిస్తారంటూ ఒక వాదన తెరపైకి తెచ్చింది బీజేపీ. 1974 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇదొక మేనిఫెస్టో అంశంగా ఉండేది. తమిళ జాలర్లపై, శ్రీలంక దళాల దాడులపై కూడా తీవ్రంగా చర్చ జరిగేది. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ కచ్చతీవు అంశాన్ని తెరపైకి తేవడంతో సెంటిమెంట్ రగిలించినట్టయింది. వివాదానికి కేంద్ర బిందువైన కచ్చతీవును తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ బలపడేలా గేమ్ ప్లాన్ చేసింది. మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో
తమిళ కాశీ సంఘం వారోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం మోదీ సెంగోలు అనే రాజదండాన్ని ప్రత్యేకంగా పట్టుకున్నారు. అది చోళ రాజవంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా ఎప్పటికైనా తమిళుడిని ప్రధానిగా చూడాలని ఉంది అని కామెంట్ చేశారు. ఇవన్నీ డీకోడ్ చేస్తే బీజేపీ తమిళనాట సెంటిమెంట్ రగిల్చే రాజకీయాలు చేస్తోందని వాదిస్తున్నాయి విపక్షాలు. తమిళనాడులో ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే పూర్వ బీజేపీకి ప్రస్తుత బీజేపీకి చాలా తేడా ఉంది. డీఎంకే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు, సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో దాడి చేస్తూ దూకుడు పెంచింది. మరోవైపు డీఎంకే కూడా బీజేపీ టార్గెట్ గా పనిచేస్తోంది. దీంతో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్టు పోటీ నెలకొంది. 39 లోక్సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు డీఎంకే గెలిచినా బీజేపీ రెండో స్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.